ప్రపంచ రాజకీయాలలో ఒక ప్రాంతం ఎప్పుడూ ఉద్రిక్తలకు కేంద్రంగా ఉంటుంది. అదే మధ్యప్రాచ్యం. ఇక్కడ జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. మధ్యప్రాచ్యం మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రాజకీయ ఆటగా మారింది. యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది? ఈ సమస్య ఒక్కరోజులో మొదలు కాలేదు. దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో శక్తి సమతుల్యత కోసం జరుగుతున్న పోరాటం ఇది. ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం తన భద్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా ఈ ప్రాంతంలో చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్కు ప్రధాన మిత్రదేశంగా ఉండటం వల్ల అమెరికా రాజకీయంగా మరియు సైనికంగా కూడా ఈ సమీకరణలో భాగమైంది. అసలు రాజకీయ వ్యూహం ప్రపంచానికి కనిపించేది ఒక కథ. కానీ ప్రభుత్వాల గదుల్లో జరుగుతున్నది మరో కథ. రాజకీయ వ్యూహాలు, గూఢచారి సమాచారం, ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి ఒక పెద్ద చెస్ ఆటలా మారాయి. ఇరాన్ లక్ష్యం ఇరాన్ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇది కేవలం సైనిక శక్తి గురించి కాదు. ఇది ప్రాంతీయ రాజకీయ నాయకత్వం కోసం పోటీ. ఇజ్రాయెల్ దృష్టిలో ఇది భద్రత సమస్య. ఇరాన్ శక్తి పెరిగితే అది తన దేశ భద్రతకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. మధ్యప్రాచ్యం ప్రపంచ ఎనర్జీ కేంద్రం మధ్యప్రాచ్యం ప్రపంచానికి ముఖ్యమైన ఎనర్జీ కేంద్రం. ప్రపంచంలో ఎక్కువ భాగం పెట్రోల్ మరియు గ్యాస్ ఇక్కడి నుంచి వస్తాయి. అందుకే ఇక్కడ జరిగే ప్రతి సంఘటన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. సముద్ర మార్గాలు ప్రత్యేకంగా ఒక ప్రాంతం చాలా కీలకం. అది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచంలోని సుమారు 3/4 ఆయిల్ ఈ సముద్ర మార్గం ద్వారా వెళ్లుతుంది. ఈ మార్గం మూసుకుపోతే, ఈ మార్గంలో సమస్యలు వస్తే ప్రపంచానికి పెద్ద సమస్య. పెట్రోల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ సరఫరా తగ్గుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఆర్థిక ప్రభావం ఈ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరిగింది. స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, ఇన్వెస్టర్లు భయపడతారు. ఎనర్జీ ధరలు ప్రపంచంలో చాలా దేశాలు తమ ఎనర్జీ కోసం మధ్యప్రాచ్యపై ఆధారపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉద్రిక్తత పెరిగితే మొదట పెరిగే పెట్రోల్ ధరలు. ప్రజలపై ప్రభావం దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపైనే పడుతుంది. పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. ఆహారం ధరలు కూడా పెరుగుతాయి. గ్యాస్ సంక్షోభం కొన్ని దేశాల్లో గ్యాస్ సరఫరా కూడా తగ్గుతుంది. ఫ్యాక్టరీలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ప్రపంచ దేశాల ఆందోళన ఈ కారణంగా ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇక్కడ భారతదేశం పాత్ర ఇండియా ఈ పరిస్థితిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. భారతదేశం మధ్యప్రాచ్యంతో మంచి సంబంధాలు కలిగి ఉంది. భారత్ తీసుకున్న చర్యలు భారత్ ఎనర్జీ సరఫరాను విభిన్న దేశాల నుంచి పొందడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒక రకంగా భవిష్యత్తు సంక్షోభాన్ని తగ్గించే వ్యూహం. ఆర్థిక భద్రత భారతదేశం తన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ను కూడా పెంచుతోంది. ఇది అవసరమైన సమయంలో దేశానికి సహాయపడుతుంది. భవిష్యత్తు దిశ ఈ పరిస్థితి ఎటు వెళ్లబోతుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కొంతమంది విశ్లేషకులు శాంతి చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. మరోవైపు ఇంకొందరు మాత్రం ఉద్రిక్తతలు ఇంకా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముగింపు ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ రాజకీయ ఆట కేవలం 3 దేశాల మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఎనర్జీ మార్కెట్ మరియు కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విషయం.